కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకోండి. పిల్లారా, మనం అందరం కూడా ఏం ధరించుకోవాలి? ప్రేమ. పిల్లారా, ప్రేమ కలిగిన వారిగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రేమను ధరించుకోవడం అంటే అది ఒక 2 అక్షరాల పదం మాత్రమే కాదు. ఈ ప్రేమ ఎన్నింటిని భరిస్తుందో అన్నీ మనలో ఉండాలి. ప్రేమ అన్నిటినీ భరిస్తుంది. చూడండి, మీరు చెప్పక్కర్లేదు, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చాలా వివరంగా ప్రేమ వేటిని భరిస్తుందో, వేటిని సహిస్తుందో, వేటిని ఓర్చుకుంటుందో, వేటిని తాలుకుంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో పిల్లలు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడుచుకోదు, ప్రేమ దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటుంది, ప్రేమ అన్నింటినీ తాలుకుంటుంది, ప్రేమ అన్నింటినీ ఓర్చుకుంటుంది. పిల్లరా, ఈరోజు ప్రేమను మనం ధరించుకోవాల్సిన వారమై ఉన్నాం. పిల్లరా, ఉక్రోషాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని ఇవి కాదు మనలో ఉండాల్సినవి. పిల్లరా, దేవుని బిడ్డలలో ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ అనే దాన్ని మనం చూపించాల్సిన అవసరం ఉంది. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రేమనే మీరేం చేయండి? ధరించుకోండి. పిల్లరా, మనం అన్ని శ్రేష్టమైన వాటిని ధరించుకొని ప్రేమ లేని వారం అయితే వ్యర్థులం. మోగిడి కంచును గనగనలాడు తాళమునయుందు అని రాయబడింది. పిల్లరా, ఈ సమాజంలో ఎప్పుడు కూడా మనం రకరకాలైన వాటిని ధరించడం కాదు, దేవుని పిల్లలుగా మనం ప్రేమను ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, కాబట్టి ఈ సమాజంలో అందరూ కూడా మనం డంబంగా ప్రవర్తించడం. ప్రేమ డంబంగా ప్రవర్తించదు అనే మాట ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడైనా నేను అడిగినప్పుడు కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చూడకుండా చెప్పండి అని అడుగుతాను. చదవడానికి చదువుకొని రెడీగా ఉండండి. మిమ్మల్ని ఎప్పుడైనా ఆ మాట అడుగుతాను నేను. అక్కడ మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు చూస్తే మాట్లాడతాడు, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మీరు మాట్లాడినను ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థులం. ఈ సమాజంలో పిల్లరా, మనం ఏం కలిగిన వారిగా ఉండాలంటే దేవుని దైవికమైన ప్రేమను కలిగిన వారిగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని ప్రేమను మనం చూపించాలి, దేవుని ప్రేమను మనం కనపరచాల్సిన అవసరం ఉంది. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, గొప్పవారిగా చూపించుకోదండి. ప్రేమ ఎప్పుడు సందర్భ సహితంగా మాట్లాడుతుంది, ప్రేమ ఓదార్పునిస్తుంది, ప్రేమ ఆదరణ కలిగిస్తుంది, ప్రేమతో కూడిన మాట ఇతరులకు ధైర్యాన్ని కలిగిస్తుంది, మనోనిబ్బరాన్ని కలిగిస్తుంది. ఈరోజు దేవుని పిల్లలుగా మనం చూపించాల్సింది, మనం చేయాల్సింది అది. కనుక ఈ సమాజంలో దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, నువ్వు ప్రేమను ధరించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.